జిల్లాలు కుతకుత 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు. అధికంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లి, జగిత్యాల జిల్లా జైనాలో 46.2 డిగ్రీలు, 11 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా రికార్డు, 16 జిల్లాలో 44కు పైగానే వారం పాటు ఇలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరిక. వడగాలులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్. కొంచెం జాగ్రత్తగా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 46 డిగ్రీలు అంటే మామూలు ఎండ కాదు, 46.2 అంటే ఇది మామూలు ఎండ కాదు అసలు. యాక్చువల్గా ఎప్పుడు అంటే రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు అంటే ఇక్కడ చాలా తక్కువ అట్లా ఇటువంటి రావడం కొన్ని 20, 30, 40 ఏళ్ళ కింద ఏమన్నా వచ్చి ఇన్న సందర్భాలు కొంచెం ఉంటాయి. కానీ ఇప్పుడు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇండ్లలో ఉన్నోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వడగాల్పులు అనేటువంటివి అవి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంట. కొంచెం వృద్ధులకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ జాగ్రత్త చూసుకోండి. తర్వాత లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. అంటే లిక్విడ్స్ కాదు, ఈ లిక్విడ్స్ అవి కావు కొంచెం. అరే నిన్న సక్సెస్ అండ్ తాగుబోతుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కూడా సక్సెస్ అయ్యి కేఫ్ లైట్ బీర్లు దొరికినాయి, మా విజయం అని చెప్తుండు. లైట్ బీర్లు దొరుకుతున్నాయి అంటే ప్రాబ్లం లేదు. అక్కడ లైట్ బీర్లు కావన్నా స్ట్రాంగ్ కావన్నా లైట్ కావాలన్నా అంటే లైట్ బీర్లు కూడా దొరుకుతున్నాయి అంట. ఆయన మొత్తం మీద మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడి సక్సెస్ అండ్ చాలా కప్పుకున్నాడు. అధ్యక్షుని కళ ఫలించింది. తర్వాత ఆయన పోరాటం సఫలీకృతమైంది. ఇదాన్ని కూడా అసలు అవును. కానీ ఈ విషయం కూడా మనము ఇట్లా కామెడీ చెప్తుంటే కాకేం చేస్తుంటే తెలుసా, TV9 ఇంటర్వ్యూలా అంటున్నాడు, ఇగో నేను ఉన్నప్పుడేమో అవి బీర్లు ఎక్కువ తాగుతానేమో తాగుబోతులు చేసినని అంటున్నారు. ఇప్పుడు ఎవడి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎక్కువ తాగుతానేమో ఎండకు తారలేక తాగుతున్నారు అని చెప్పి, చల్లగా తాగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. నా మీద ఇట్లా ప్రచారం చేస్తున్నారు అంటుండు కాక సోషల్ మీడియా అంటుండు. అర్థమైందా నీకు ఎట్లుందో కదా.